ఆ పొట్టు పోయేంత వరకు అయితే సరగలదు అనమాట. ఇంకా అనేది మనము ఇడ్లీకి దోశకు వాడుకోవచ్చు. మనం ఈ జల్లెడ పట్టాలంటే మనుషులంతా మొత్తం ఊగిపోయినట్టు చేస్తుంటాము. చాలామంది రాగి పిండి నాకు పడదు. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు, బాగుండరా? ఈరోజు ఒక పెద్ద పని పెట్టుకునే. అదేంటంటే ఇంట్లోనే రాగి పిండి ఇంకా రాగి రవ్వ తయారు చేసుకుందామని. ఈ రాగులు ఊర్లో నుంచి తెచ్చినట్టు అనమాట. అందుకే ఇట్లా పొట్టు ఉన్నాయి. తోటలో పండుతాయి కదా, పండినాక డైరెక్ట్ తోటలో నుంచి తెచ్చుకునేటివి. అట్లా కాకుండా మనం షాపుల్లో కొనేటివి అయితే నల్లగా ఉంటాయి, ఆవాల మాదిరి. దీని మీద ఉండే పొట్టు ఏదైతే ఉందో ఈ పొట్టు అంతా తీసేసి అమ్ముతారనమాట. అంటే అట్లా తీసేసి అమ్మితే మరి అట్రాక్టివ్గా ఉంటాయనో లేకపోతే పురుగు పట్టకుండా ఉంటాయనో తెలియదు కానీ రీజను. బట్ అమ్మేటివి అయితే అట్లా నల్లగా ఉంటాయి. ఇట్లా డైరెక్ట్ మన తోటలోంచి తెచ్చుకునేటైతే ఇట్లా పొట్టు ఉంటాయి అనమాట. ఈ పొట్టు తీయాల్సిన పని లేదు. ఈ పొట్టు కూడా మంచిదే, తినొచ్చు. బియ్యం మీద పొట్టు ఎట్లయితే తక్కువ పాలిష్ చేసి తింటామో ఈ రాగులు కూడా అంతే. దీంట్లో కూడా విటమిన్ B12 లేకపోతే ఇంకోటో అదో ఏదో ఒకటి ఉంటాయి, అది ఇదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పొట్టు అయితే తీయకుండా ఇట్లనే వాడుకుంటాను నేను. అప్పట్లో అయితే అంతే కదా, ఏడ మిషన్లు ఉంటాయి. అప్పట్లో మిషన్లు ఏం లేవు కదా, అప్పట్లో ఇట్లనే వాడుకుంటాను కదా. ఇప్పుడు మాత్రం ఏమవుతుంది వాడుకుంటే, అందుకని నేనైతే ఇట్లనే వాడతాను. ఇవి డైరెక్ట్ తోటలోంచి తెచ్చినట్టే కాబట్టి ఎక్కడో పొట్టు ఉన్నాయి అనమాట. డైరెక్ట్ మనము మెషిన్కి మిక్సీలో పట్టుకోలేము. ఫస్ట్ అయితే ఇవి చెరుగుతాను చాట్లో పోసుకొని. పొట్టు చాలానే ఉంది. చెరగడం నాకేమంత బాగా రాదు. అంటే పెద్దోళ్ళు దాంట్లో ఏమైనా రాళ్ళు లేకపోతే పుల్లలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి కానీ వాళ్ళు చెరిగితే అన్నీ ఏటికవి సపరేట్ అయిపోతాయి. మా అమ్మ కూడా అట్నే బాగా జరుగుతుంది. నాకు అంత బాగా రాదు. జస్ట్ అట్లా పైకి కిందికి అంటా ఉంటా. అంటే ఆ పొట్టు ఏదన్నా ఉంటే పోతుంది, అంతవరకే వస్తుంది కానీ ఇంకా ఎక్స్పర్ట్ అయితే కాదు. ఆ పొట్టు పోయేంత వరకు అయితే సరగలదు అనమాట. ఇంకా అంతకు మించి రాదు. ఇంకేమన్నా ఉంటాయి కానీ ఏరుకోవాల్సిందే. ఈ గాలికి ఈ బాల్కనీలో కూర్చొని ఉన్నా కదా, గాలికి పొట్టంత లోపల పోతుందని వాకిలు వేసిన. ఇదేమో గాలి మళ్ళీ ఓపెన్ అవుతుంది డోరు. ఇట్లా చెరిగేసిన మొత్తానికి. ఓకే, అంత పొట్టు ఎక్కువ పోలే, బట్ ఓకే పోకపోయినా. ఇవన్నీ చెరిగి ఒక గిన్నెలో పోసుకుంటాను. చాలు, ఇన్నిమైనా ఇంకా మిగిలిచ్చానా, మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటా. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే ఒకవేళ పిండి ఎక్కువ రోజులు ఉండి అయిపోకపోతే మళ్ళీ పురుగు పడుతుందో ఏమో తెలియదు కదా. అందుకని రాగులు అయితే పురుగు పట్టకుండా అట్లే ఉంటాయి కదా ఎక్కువ రోజులు. అందుకని ఇవి అయితే పక్కన పెట్టుకుంటాను, మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటా. ఇన్నిమైనా జరిగిన ఇంకో రెండు సార్లు పోసుకున్నా. ఈ రెండు కూడా జరిగి ఇంకెత్తి పెడతా. చాలా మంది ఒకవేళ ఊర్లలో ఇట్లా రాగులు కానీ జొన్నలు సొద్దలు ఇట్లాంటివి దొరికినా కానీ తెచ్చుకోరనమాట. అంటే ఇది మళ్ళా చేయాలి కదా, పొట్టు అంత ఉంటుంది, మళ్ళీ నీట్గా తయారు చేసుకోవాలా, చెరగాల, అంత టైము అంత పేషెన్స్ ఉండదన్నమాట. అందుకని డైరెక్ట్ షాప్లో కొనుక్కుంటే నీట్గా చేసి ప్యాక్ చేసి పెడతారు కదా. అందుకని ఎక్కువ షాప్లలో కొనేదానికి ప్రిఫర్ చేస్తారు. ఇట్లా డైరెక్ట్గా ఊళ్ళో నుంచి తెచ్చుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపారు అనమాట. అవన్నీ మళ్ళీ ఎవరు చేసుకుంటారు కూర్చొని, అవి అయితే ప్యాకెట్లలో రెడీగా ఉంటే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అని. అప్పట్లో అయితే మరి మెషిన్లు అసలు లేవు కదా, ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఆప్షన్స్ పెరిగిపోయాయి కాబట్టి మనకు ఏమంటారు లేజినెస్, వర్క్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. అది అటు పక్క రెడీమేడ్గా మనకి నీట్గా చేసి ఉన్నవి దొరికినప్పుడు ఇంత పని ఎవరు పెట్టుకుంటారులే అనుకుంటారు. ఈవెన్ రాగులు కొని పిండి కొట్టించేది పక్కన పెడితే అసలు డైరెక్ట్ రాగి పిండి కొనిచ్చే పని అయిపోతుంది కదా అని చెప్పి రాగి పిండి కొంటూ ఉంటారు. బట్ రాగులు కొని మనం గ్రైండ్ చేయించుకుంటే పిండిలాగా తయారు చేసుకుంటే బెస్ట్. రాగి పిండి కొనేదానికంటే ఇంకా ఇట్లా ఊళ్ళో నుంచి తెచ్చుకుని చేసుకుంటే ఇంకా బెస్ట్. చెరిగేదైతే అయిపోయింది, ఇన్నిమైనా జరిగినా
ఇంకా మిగతాటి ఇంకొక రోజు చేసుకుందాం. ఇప్పుడు ఈ రాగులన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కడుగుతాను ఒక 2 సార్లు. దాంట్లో ఏమన్నా మట్టి, దుమ్ము, పొట్టు, లేదంటే కొన్ని రాగులు తరకలు ఉంటాయి అన్నమాట. తరకలు అంటే ఆ గింజ అనేది పూర్తిగా కాకుండా ఊరికి లొట్ట మాదిరి ఉంటుంది గింజ. అట్లాంటి ఏమన్నా ఉన్నా కానీ అన్నీ పైన తేలుతాయి, దుమ్ము, ఆ తరకలు, పొట్టు అదంతా. ఇవన్నీ 2 సార్లు బాగా కడిగినాక ఒక బక్కల గిన్నె తీసుకొని ఆ బక్కల గిన్నె కింద ఒక గిన్నె పెట్టినా, అంటే నీళ్ళు కారిపోతాయి కదా, ఆ కారిన నీళ్ళన్నీ ఆ గిన్నెలో పడతాయిలే అని ఇంకా బక్కల గిన్నెలో ఈ రాగులన్నీ వేసి ఒక గంట సేపు అట్లా కొంచెం స్లోపుగా, అంటే ఇట్లా సొట్టగా పెట్టినామనుకోండి నీళ్ళన్నీ కారిపోతాయి. అట్నే చక్కగా ఉండిచ్చేగిన నీళ్ళు పూర్తిగా కారిపోవు. అందుకని అట్లా గోడ కట్టానిచ్చి వదిలేసిన. అట్లా వదిలేసినాక నీళ్ళన్నీ కారిపోతాయి. నీళ్ళన్నీ కారిపోయినాక ఈ రాగులు ఆరబెట్టడానికని మిద్ది మీదకి వచ్చిన. ఈ వెదర్ ఏమో అసలు వారం అయితే అంది, ఎండారాలే, అట్లని పెద్ద వానబడి పోలే, మోడంగా ఉంటుంది, సన్న సన్న తుంపరు పడుతుంది పోతుంది, అట్లనే ఉంది. ఇంకా ఎప్పుడు ఆరుతాయో ఏమో. తెచ్చిన పైకి అయితే గాలి అయితే బాగా వచ్చింది, ఆ గాలికైనా ఆరుతాయిలేని తెచ్చిన. ఈడ తొట్టిలో ఇక్కడ పైన తొట్లన్నీ ఉన్నాయి కదా, ఆ తొట్లల్లో కొన్ని మొక్కలు వేసినారనమాట. వేరే ఫ్లాట్ వాళ్ళు తెచ్చి పైన పెట్టినారు. ఇక్కడ పంట కూడా కాసింది, సొద్ద కంకి. ఇది చిన్నప్పుడైతే ఈ సొద్ద కంకులు ఇట్లా పచ్చి కంకితో పాటే తినేవాళ్ళం అనమాట. అంటే కంకి కంకి కాదులేండి, తెలియని వాళ్ళైతే అలాగే అనుకుంటారేమో, అందుకని చెప్తాను. ఇప్పుడు మొక్కజొన్న కంకి ఎట్లా తింటాము, ఓన్లీ గింజలు తింటాం కదా. అవైతే ఒలుచుకోవచ్చు, ఇవి ఒలుచుకోవడానికి రావు, సన్నవి కాబట్టి పళ్ళతోటే మనం అట్లా అన్నామంటే వచ్చేస్తాయి అన్నమాట గింజల వరకు. కొన్నిసార్లు మరి తినను చేతగాని వాళ్ళకైతే తగిన దాంట్లో ఉండే ఏమంటారు ఆ పొట్టు లాంటిది కూడా వచ్చదన్నమాట. అట్లా కాకుండా ఓన్లీ ఆ గింజలే వచ్చేటట్టు తినాలా, అది కూడా ఒక టాలెంట్లండి. ఓకే, ఇంకా అయితే మిద్దె పైన ఉన్నా కదా, ఇక్కడ పావురాలన్నీ వచ్చా ఉంటాయి అన్నమాట. ఏ నారబోచ్చేగిన ఇంకా వదిలేసి కిందికి వెళ్ళిపోలేము, అందుకని ఈయనే కూర్చుందాంలే అని చెప్పి. ఎప్పుడైనా నేను మిద్దెపైకి వచ్చేగిన ఒక గంట సేపు ఎండ ఉంటే ఎండలో కూర్చోడానికైనా అదే పనికి వచ్చా ఉంటా. ఇంకా ఏం చేయాలా, టైంపాస్ కావాలి కదా, అందుకనేసి ఒక బుక్ తెచ్చుకున్నాను అనమాట. ఈ కృష్ణుడి బుక్ ఇది ఇంట్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఈ బుక్ చదువుతూ ఉంటా. ఇంకా మిద్దె పైన కూర్చొని ఖాళీగా ఉండే బదులు, లేదంటే ఆ మొబైల్ చూసుకునే బదులు ఈ బుక్ చదివితే మేలు కదా అన్నట్టు ఈ బుక్ తెచ్చుకొని చదువుకుంటా కూర్చుందే. కొద్దిసేపు ఏమో మొబైల్లో లలిత సహస్రనామాలు చదివినాను అనమాట. అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదులేండి, ఈ మధ్య అలవాటు చేసుకునే లలిత సహస్రనామాలు చదవడము. సో అట్లా ఒక 2 గంటల సేపు ఆ మిద్దె పైనే కూర్చొని ఉన్నా. కానీ ఎండ రాలేదు కాబట్టి ప్రాపర్గా ఆరలేదనమాట. కిందికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒక రవ్వ ఎండ వచ్చింది. అంటే ఈ బాల్కనీలో నుంచి మా ఇంట్లోకి ఒక రోజు ఎండ వచ్చేదనమాట. ఆ ఎండలో మళ్ళీ కొద్దిసేపు వేసిన. సో ఆ రోజు మొత్తము ఆరనిచ్చినారనమాట. ఇప్పుడైతే రాగులు బాగా ఆరిపోయినాయి, ఎండిపోయినాయి. సో ఇప్పుడు మిక్సీకి పట్టుకోవచ్చు. ఇంకా దాంట్లో ఉండే పొట్టు మొత్తము దువ్వగా ఉండేది, మట్టి అదంతా పోయింది. ఇంకా దీని మీద ఉండే నార్మల్గా పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు ఓకే మనం తినొచ్చు, తిన్నా కానీ ఏమి ఇబ్బంది లేదు, ఇంకా మంచిదే. కాబట్టి ఓతేగా రుద్ది అయితే కడగలే, జస్ట్ నార్మల్గా నీళ్ళలో వేసి నార్మల్గా కడిగేసిన. ఇంకా దువ్వ మట్టి అట్లాంటివి అయితే పోయినాయి. సో అదనమాట. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను. ఫస్ట్ ఈ రాగులన్నీ తీసి గిన్నెలో పోసేసుకుంటా. ఈ గుడ్డు ఎందుకు అవసరం లేదు కదా, ఇవన్నీ తీసి గిన్నెలో పోసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఈ రాగి పిండితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. రోజు ఏదో ఒక రూపంలో రాగి జావ, రాగి చపాతి, రాగి దోశ, రాగి ఇడ్లీ అని ఏదో ఒకటి చేసుకొని తింటా ఉంటే మంచిది హెల్త్కి. ఇట్లా ఒక మిక్సీ గిన్నె తీసుకొని, పెద్దదే తీసుకోండి, ఎక్కువ పట్టుకోవచ్చు. చిన్నదైతే రెండు పట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ని మైన పోసుకునే ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టాలా. దీని మీద ఒకటి వస్తుంది కదా, అది పగిలిపోయింది, అందుకు ఇక్కడ అడ్డంగా చేయి పెట్టుకొని పట్టుకుంటా ఉంటాను నేను. ఇట్లా పట్టింది. అయితే ఇంకా ఇట్లనే వాడుకోలేము, ఒకరోజు రవ్వగా ఉంటుంది. అందుకని మనం ఇప్పుడు జల్లెడ పోసుకోవాలా. జల్లెడ పోసుకోవాలంటే ఈ రాగు నుండే గిన్నె అయితే కంఫర్ట్గా ఉంటుంది, బాగా వెడల్పుగా ఉంది, కింద పోకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాగును తీసి దీంట్లో వేరే దాంట్లో వేసి దీంట్లో జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది. ఈ జల్లెడ అయితే ఇట్లా పెట్టేసి ఈ గిన్నెలో బాగా కరెక్ట్గా ఫిట్ అవుతుంది, కింద పోకుండా ఉంటాయి. అందుకని ఈ గిన్నె మార్చేసిన. ఇప్పుడు దీంట్లో ఒక రవ్వ వేసేసుకొని ఇట్లా అనుకుంటే, అట్లా కాకుండా ఇది పైకి ఎత్తి ఇటు అనాలనుకోండి అంత కింద పోతుంది.
అట్లా కాకుండా దాంట్లోనే పెట్టేసి ఇట్లా ఊపితే సరిపోతుంది, కింద పోకుండా ఉంటుంది. ఈ జల్లెడ పట్టడం కూడా కష్టమైన పనే, ఎట్లా ఊపాలనేది అర్థం కాదు. ఇది కూడా ఒక కష్టంగానే ఉంటుంది. నాకు కూడా అంత బాగా రాదు, అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు నేను కూడా. ఎట్లయినా అప్పుడు పెద్దోళ్ళకి వచ్చినంత బాగా మనకి ఈ పనులన్నీ ఆడొచ్చాయి. అప్పుడు వాళ్ళు అయితే బాగా చేస్తారు. మనం ఈ జల్లెడ పట్టాలంటే మనుషులంతా మొత్తం ఊగిపోయినట్టు చేస్తుంటాము. అప్పుడు వాళ్ళు అయితే సింపుల్గా అంటారు, మొత్తం బాగా నీట్గా పడిపోతుంది. మనమైతే ఇంక ఓతే ఊగి ఊగి చేయాలా, ఇదంతా కామెడీ అనిపించాలి కదా మీకు. ఈ రవ్వనంతా సపరేట్గా వేసుకుంటాను. దీన్ని ఇంకొకసారి మిక్సీ పడదాం, ఇంకా ఏమైనా పిండి వచ్చుదేమో చూద్దాం. ఒకసారికి కాకుండా ఇంకొకసారి బట్టి జల్లెడ పడితే ఆడికి పూర్తిగా బాగా పిండి ఎక్కువ వస్తుంది. మళ్ళీ రెండోసారి మిక్సీ పట్టి తెచ్చి దీన్ని కూడా జల్లెడ పడదాం. మా అమ్మ అయితే ఈ రాగి పిండిని ఏంచేదన్నమాట. అప్పట్లో సాయంత్రం పూట స్నాక్స్ అంటే ఇంకా కొనుక్కునేది ఏముండదు కదా, రాగి పిండి ఏంచుతాను. ఇది ఏంచడం అంటే తర్వాత పెడతాం కదా, ఎర్రగడ్డ కరివేపాకు అన్నీ వేసి తర్వాత పెట్టి రాగి పిండిని దాంట్లో బెల్లం వేసి ఏంచేదన్నమాట. అదొక స్వీట్ రెసిపీ, బాగుంటుంది ఇది. నేను కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటాను, బట్ ఈ మధ్యకాలంలో అయితే అసలు నేను చెయ్యలే. మా అమ్మని అడిగినా అప్పుడు చేస్తాను కదమ్మా బాగుంటుంది, ఎట్లా చేస్తాను అంటే చెప్పింది. బట్ ఒకసారి నేను ట్రై చేసి మీకు కూడా చూపిస్తాను. అప్పుడైతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటుందో చూడాలి ఒకసారి చేసి. ఇడ్లీకి దోశకు వాడుకోవాల్సిందే. మంతెన సత్యనారాయణ ఎక్కువ తౌడు తినాలా, విటమిన్ B12 ఉంటుందని చెప్తా ఉంటాడు కదా. సో నాకేమనిపించిందంటే ఇది చూస్తే ఇది కూడా రాగి తౌడులాగా, ఆ పుట్టంతా కూడా రాగి తౌడులాగా అనిపించింది. ఆ రవ్వ ఆ తౌడు రెండు కలిపేసి ఇడ్లీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. మిగిలిన రాగులు కూడా మిక్సీకి వేసుకొని వచ్చిన. చాలామంది రాగి పిండి నాకు పడదు, ఇది తింటే అయినా వామిటింగ్ అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది, వేడి చేస్తుంది, ఇట్లా చాలా రీజన్స్ చెప్పి తినకుండా ఉంటారు. రాగి జావా కానీ రాగి రొట్టె కానీ తినమంటే ఒకసారి తినేసి అది పడట్లేదని చెప్పి స్టాప్ చేయకుండా అసలు అప్పుడు ఎందుకు అట్లా అయ్యింది, నిజంగా అదే రీజనా లేకపోతే వేరే రీజన్ ఏమైనా ఉందా అని కొంచెం అనలైజ్ చేసుకొని ఇంకొకసారి ట్రై చేయండి. రీజన్ అది అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే రాగులు అనేవి మనకు హెల్త్కి చాలా మంచిది కదా. అందుకు ఒక రీజన్ చెప్పేసి దాన్ని అవాయిడ్ చేయడము అట్లా చేయకుండా ఇంకొకసారి తినడానికి ట్రై చేసి చూడండి. పడకపోవడం అంటూ ఏముండదు నాకు తెలిసి. ఇదేమి జంక్ ఫుడ్ కాదు కదా, పడకపోవడానికి మంచిదే ఆరోగ్యానికి. కాబట్టి ఒకసారి అట్లా అయిందని చెప్పేసి దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయకుండా సాకు దొరికిందిలే అని, ఎందుకంటే ఇష్టం లేనప్పుడు మనము ఏదో ఒక రీజన్ వెతుకుతాం అనమాట దాన్ని అవాయిడ్ చేయడానికి, తినకుండా ఉండడానికి. నచ్చింది అయితే గినా తినడానికి ఎన్నో రీజన్స్ వెతుక్కుంటాము. సో అట్లా ఉంటుంది అనమాట మన బిహేవియరు, మన ఆలోచన విధానము. కాబట్టి ఒకసారి తిన్నప్పుడు ఏదో అయ్యిందని చెప్పేసి దానివల్లే అయింది అని ఒక గిల్లి పెట్టుకొని తినకుండా ఉండకుండా ఇంకొకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు కూడా పడకపోతే ఇంకా ఓకే అనేసి పక్కన పెట్టేయండి. అది నేను చెప్పాలనుకున్నది. మిక్సీ పట్టడము, జల్లెడ పట్టడము, మళ్ళీ మిక్సీకి పట్టడము, జల్లెడ పట్టడము, అట్లా 2 సార్లు జల్లెడ పడితే ఇంత రాగి పిండి వచ్చింది. అన్ని రాగులకు చాలా రోజులు వస్తుంది ఇది. ఇంకా ఇంతమైన రవ్వ వచ్చింది. సో ఈ రవ్వ అనేది మనము ఇడ్లీకి దోశకు వాడుకోవచ్చు. దోశకైతే మళ్ళీ మిక్సీకి పట్టాలండి. ఇది కొంచెం రవ్వగా ఉంది కదా, ఒకవేళ వాడుకున్నా కానీ దోశకైతే నానబెట్టి మళ్ళీ మిక్సీకి పట్టాల్సి వస్తుంది. ఇడ్లీకి అయితే డైరెక్ట్ ఇట్లే వాడుకోవచ్చు. జనరల్గా మనము రవ్వ ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఇడ్లీలు రవ్వగానే ఉంటాయి కదా. కాబట్టి ఈ రాగి రవ్వ అయితే డైరెక్ట్ ఇడ్లీకి వాడుకోవచ్చు. కానీ ఇది నానబెట్టలేదు కదా మనము. ఇప్పుడు రవ్వ ఇడ్లీ అనుకోండి నానబెట్టాం కదా, జస్ట్ మినప్పాలు నానబెట్టేసి రాత్రి మిక్సీకి పట్టేటప్పుడు జస్ట్ దాంట్లో రవ్వ కలిపించాం కదా. కానీ ఈ రాగి ఇడ్లీకి అయితే మాత్రము ఈ రవ్వ నానబెట్టుకోవాలా. నేనైతే అట్లే చేస్తా. మినపప్పు నానబెట్టేటప్పుడే ఒక గిన్నెలో మినపప్పు, ఒక గిన్నెలో ఈ రాగి రవ్వ రెండు నానబెట్టి నైట్ మిక్సీకి పట్టేటప్పుడు జస్ట్ ఆ మినపప్పు ఒకటే మిక్సీకి పడితే సరిపోతుంది. దీన్ని జస్ట్ దాంట్లో కలిపేసి సరిపోతుంది అనమాట. అట్లా పట్టుకొని ఇడ్లీ చేసుకోవచ్చు. నేను ఒకరోజు చేసి చూపిస్తానులేండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేసిన రాగి ఇడ్లీ ఎట్లా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన. బట్ ఇంకొకసారి కూడా మీకు రాగి ఇడ్లీ ఈ రవ్వతో ఎట్లా చేసుకోవాలనేది చూపించా. ఇంకా ఈ పిండిని అయితే రాగి జావాకు,
చపాతీకి వాడుకోవచ్చు. ఆ రాగి జావా, రాగి చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి కూడా, ఈజీగా చేసుకోవచ్చు. జొన్న రొట్టె చేసుకోవడం కష్టం, కానీ రాగి చపాతీలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈ చపాతీలు ఎట్లా చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసిన, ఇంకోసారి చేసి చూపిస్తాను. సో అదనమాట వీడియో. ఈ రాగులు అనేటివి చాలా హెల్దీ. సో మీరు కూడా తప్పకుండా రోజు డైలీ లైఫ్లో దాన్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.